హలో హాయ్ అండి. నిన్న బుధవారం పొద్దున్నే టిఫిన్ కింద వచ్చేసి నేను పూరీ కర్రీ చేసేసానండి. వాళ్ళైతే ఇడ్లీ అయితే తినరంటండి, అందుకని పూరీ చేశానండి. ఇక అది చూసారండి, తేగలు చూసారండి ఎంత బాగున్నాయో. 3 కట్టలు 100 అంటండి. తేగలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? తేగలంటే మాత్రం చాలా బాగుంటాయండి, నాకైతే మాత్రం చాలా ఇష్టం. మధ్యాహ్నం అయితే మాత్రం ఇక లంచ్ వచ్చేసి చేపల పులుసు అయితే వండానండి. మనం చేపల పులుసు చేస్తే ఇక ఆ టేస్ట్ చెప్పే పనే లేదండి, నెక్స్ట్ లెవెల్ అండి. ఇక మధ్యాహ్నం ఇక నలుగురం లంచ్ అయితే మాత్రం చేపల పులుసు వేసేసుకొని చక్కగా అయితే లంచ్ కంప్లీట్ చేసేసామండి. ఇక అసలైన ఘట్టం మొదలైందండి. ఎందుకంటే మా వారు ఒక సర్ప్రైజ్ చేశారండి. నా పుట్టినరోజు మొన్న ఉద్యాపన జరిగింది కదండి, ఫిబ్రవరి 23. ఆ రోజు నా బర్త్డే అయితే నిన్న సాయంత్రం కేక్ తీసుకొచ్చారండి. ఎందుకంటే ఉద్యాపన రోజు నాకు అసలుకి నా పనుల్లో నాకు సరిపోయినాయండి, దేవుడి పనులే సరిపోయినాయండి. అసలు నా పుట్టినరోజు గురించి నేనేం ఆలోచించలేదండి. అది కూడా నిన్న మా పిన్ని భవానీ ఉన్నారని చెప్పేసి తీసుకొచ్చారండి. కేకైతే మాత్రం నేను చక్కగా కేకైతే మాత్రం కట్ చేశానండి. చాలా ఎవరైనా పుట్టినరోజు ఇలా చేసుకుంటారండి. పుట్టినరోజు అయిపోయిన తర్వాత పుట్టినరోజు చేసుకుంటారండి నాలాగా వెరైటీగా. చూడండి మా వారు ఎంత వెరైటీగా ఆలోచించారు. నా డ్రెస్ బాగుందండి, నా డ్రెస్ బాగుంటే కామెంట్ చేయండి. ఇక మా భవానీ అయితే నాకు మొహానికి కేకు అలా ఇలా పూసిందండి, నేను వద్దన్నా కూడా. ఇక మేమైతే మాత్రం కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. తర్వాత మేము బజారుకి వెళ్ళామండి. మా పిన్ని వాళ్ళు బ్యాంగిల్స్ అలా కొంచెం వెళ్ళొద్దాము, బ్యాంగిల్స్ తీసుకుందామంటే షాప్కి వెళ్ళామండి. ఇక వెళ్ళేసి వస్తూ మా గుంటూరు ఫేమస్ సుబానీ మాల్పూరి ఉంటుందండి, సుబానీ మాల్పూరి అని. అసలు చాలామంది అక్కడికి వెళ్ళి వీడియోస్ అలా తీసుకుంటారండి, అది చాలా ఫేమస్. కానీ అది మా ఇంటి దగ్గరేనండి, మా ఇంటి దగ్గరే అసలు. అది నేను ఎన్నోసార్లు వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేదండి. ఈరోజు కూడా చూడండి, పర్టికులర్ ఇంటికి తీయలే. ఎవరేమైనా అనుకుంటారేనా, అదొక మొహం ఆట. ఇకైతే మాత్రం వాళ్ళు చక్కగా టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే వేడిగా భలే ఉండిద్దండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. అయితే తినేసామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.